ఈరోజు మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో చుట్టుపక్కల రైతులు పొలాలకి వాళ్ళ రెసిడ్యూల్కి నిప్పు పెట్టడం వల్ల అది మంటలు ఎగసిపడి వచ్చి ఇక్కడ మన అంగల్కుదురు ప్రాంతంలో 2 పూరిళ్ళు 4 కుటుంబాలు ఉంటున్నాయి, పూర్తిగా దగ్ధం అయిపోయినాయి. కంప్లీట్గా ఆ 4 ఫ్యామిలీస్ కూడా చాలా పేదవారు, ఇళ్లలో కూలి పనులకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళంతా ఒక్కసారి రోడ్డున పడ్డారు. అన్ని ఇంట్లో వస్తువులు, కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేదు. ఎవరికి ఏమీ జరగలేదు, ప్రాణాపాయం లేదు. వెంటనే గ్రామంలో ఉన్న మన పెద్దలు వీరవల్లి మురళి గారు ఇమీడియట్గా నాతో ఫోన్లో మాట్లాడారు. వారికి కావాల్సిన ఇమీడియట్ సహాయం, వారి ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు ఉందని చెప్పారు. వారికి నైట్కి అక్కడ షెల్టర్ కల్పించి ఏర్పాటు చేస్తాం. అట్లాగే దాతల సహకారం అభ్యర్థిస్తాం ఖచ్చితంగా. వారికి మరి ముఖ్యంగా మనసుని కలిచివేసిన అంశం ఏంటంటే, అందులో పాప చదువుకునే పాప ఉంది. ఆ పిల్లల బుక్స్ కాలిపోయాయని కొంచెం బాధపడింది. ఆ బుక్స్ ఇమీడియట్గా కూడా అరేంజ్ చేస్తాం. అట్లాగే ఆ కుటుంబానికి ఏవేవైతే సర్టిఫికేట్లు కాలిపోయాయి, రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, డిపార్ట్మెంట్ వైపు నుంచి ఏమేమి ఇవ్వాలో అవన్నీ వారికి అందే విధంగా చూస్తాం. రెడ్ క్రాస్ సంస్థతో కూడా మాట్లాడాం. ఈ విషయాన్ని ఇప్పుడే గౌరవనీయులైన మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. సార్ కూడా సార్ పరిస్థితిని బట్టి సార్ టైం తీసుకొని సార్ దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళకి మ్యాక్సిమం ప్రభుత్వం నుంచి ఏమేమి సహాయం చేయగలమో అవన్నీ కూడా ఇమీడియట్గా అందించమని సార్ చెప్పారు. ఖచ్చితంగా గౌరవ మంత్రివర్యులు గారి ఆదేశాల మేరకు లోకల్ అందరినీ కలుపుకొని ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం. అంటే నష్టం మీద అంచనా వేసే పరిస్థితి లేదు, ఎందుకంటే కనీసం ఏ చిన్నది మిగలలేదు. మెల్లగా వారితో మాట్లాడి బంగారం, ఇంట్లో క్యాష్, డాక్యుమెంట్స్ అన్నీ పూర్తిగా పోయినాయి అన్నారు. నష్టం మీద ఒక అంచనాకు వస్తాం.